తెలంగాణ యూనియన్ జర్నలిస్టు పిలుపు మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు లాయక్ భాయ్ ఆధ్వర్యంలో మరి మా టెంజు ప్రవీణ ఆధ్వర్యంలో ఈరోజు మేము జర్నలిస్టుల ప్రభుత్వం తెచ్చిన 252 జీవోను సవరించాలని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. మరి ఈ ధర్నాకు విశేష స్పందన లభించింది. మా జర్నలిస్టు సోదరులందరూ నలుమూల నుండి అన్ని మండలాల నుండి తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేశారు. మరి వెంటనే ప్రభుత్వం మా జర్నలిస్టుల ప్రతి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా కృషి చేయాలి. మరి గత ప్రభుత్వంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అప్పుడు మంజూరు చేశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం దానిలో సగానికి సగం తీసేసే విధంగా మరి వాళ్ళు పన్నాగం అనుతారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులపై అప్పుడు నాడు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడిన జర్నలిస్టులు మరి ఈ జర్నలిస్టుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారు? మరి జర్నలిస్టులు తెల్లారి ప్రతి ఒక్కరి సమస్యలపై రాస్తున్న జర్నలిస్టులపై మీరు ఉక్కుపాదం మోచడం సరైనది కాదు. మరి జర్నలిస్టుల సమస్యలను వెంటనే తీయకపోతే రాబో రోజులలో మా జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో గౌరవ అల్లం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.